శ్రీ వాసవిమాత దేవాలయంలో ఘనంగా గణపతి హోమం. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం ప్రారంభించి 151 రోజులు పూర్తయిన సందర్భంగా గణపతి హోమ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామని, కావున సంగారెడ్డి పట్టణ ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ గణపతి హోమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు తెలిపారు. హోమ కార్యక్రమంలో వాసవి మాత దేవాలయ కమిటీ సభ్యులు నామ భాస్కర్, పంపాటి కృష్ణమూర్తి, కన్నయ్య గారి మనోహర్, చీకోటి దయాకర్, మల్లేశం, ఇల్లంతల రాజు, గాదె శివకుమార్, తాటికొండ జగదీశ్వర్, జూలకంటి మల్లేశం, బుచ్చిలింగం, स्वाहा हम माहेश्वराभ्यां स्वाहा हम सुदेवराभ्यां स्वाहा हम मार्गदक्षिणे ओम नमस्ते अस्तु सर्वेभ्यो जे के जातदेव हे अंतरिक्षे देवेभ्यो सर्वेभ्यो स्वाहा हम ब्रह्मणे स्वाहा आवासस्त्र ब्रह्मणे स्वाहा ఈరోజు లక్ష్మీ గణపతి శ్రీ వాసవి మాత దేవాలయంలో ప్రతినిత్యం సంవత్సరం పొడవునా శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నేటికి 151 రోజు మరి ఈ గణపతి హోమంలో కుల వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఉదయం 10 గంటలకి వచ్చి ఇక్కడ అభిషేకం హోమం చేసుకోవాల్సి ఉంటుంది. కావున సభ్యులందరూ ఎక్కడ ఉన్నా కానీ ఈ మీడియా ద్వారా మేము అందరూ తెలియజేస్తున్నాము. తప్పకుండా వచ్చి గణపతి హోమం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ప్రతినిత్యం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి వాసవిమాత దేవాలయ ఆలయ కమిటీ వారి తరఫున మరియు దీనికి పూర్తి నిర్వహణ బాధ్యత జగదీష్ గారు, సప్తగిరి జగదీష్ గారు వారి బాధ్యత తీసుకొని నిర్వహిస్తున్నారు. మరి వారికి మరి ఈ ఆలయ కమిటీ తరఫున అందరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి.